నెహ్రూ కాలంలో అవినీతి అరాచకం రాజ్యమేలాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. మోదీ పాలనలో ఒక్క అవినీతి అయినా చూపెట్టండి అంటూ ప్రశ్నించారు. అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చేది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న రైతు సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. మనం పైసలిచ్చి రోగాన్ని తెచ్చుకుంటాం, బజార్ల వైపు పైసలిచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం మనం. అందుకే ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకుని చూడుని, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలిన చూడుని, ఆయన ఆరోగ్యం ఉంటాడు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ షుగర్. లాస్ట్ కు రాను డాక్టర్లు ఏం చేస్తున్నారు, మీరు రైస్ బంద్ చేయండి, కూరలు ఇవన్నీ బంద్ చేయండి, మిల్లెట్స్ తినండి. ఎరువులు వాడడం వలన అధిక పంట కోసం ఎక్కువ పంట రావాలి, ఎక్కువ పైసా రావాలని చెప్పి ఆతుతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన భూమి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అడక్కదినే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నేను మామిడికాయ తింటే చచ్చిపోయారు. నేను అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది.